నమస్తే. మన దేశంలో ఈ మధ్య పెద్ద చర్చ అవుతున్నటువంటి వీధి కుక్కల పంచాయతీ. ఈ వీధి కుక్కల పంచాయతీ ఏమిటంటే ప్రాబ్లం భారతదేశంలో ప్రతి సంవత్సరం 7 లక్షల మందికి కుక్క కాటుకు గురవుతున్నారు. ప్రతిరోజు సుమారు 10,000 కేసులు నమోదవుతున్నాయి. అలాగే ఇంకా రెబీస్ వల్ల 5 నుండి 20,000 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఢిల్లీ లాంటి నగరాలలో 6 నెలల్లోనే 35,000 కుక్క కాటు కేసులు నమోదు కావడం విశేషం. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కోర్టు ఒక ఉత్తర్వును జారీ చేయడం జరిగింది. అదేమిటంటే సుప్రీంకోర్టు ఇటీవల ఢిల్లీలో ఎన్సీఆర్లోని ఉన్న వీధి కుక్కల అన్నింటినీ తొలగించి ఆశ్రమాలలో పెట్టాలి అని ఆదేశించింది. 8 వారాల్లోగా స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ వేసి షెల్టర్లోని ఉంచాలని చెప్పింది. కానీ దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. యానిమల్ లవర్స్ ఇది ఒక అమానుషం, మానవతా మార్గంలోనే పరిష్కారం కావాలి అంటూ రోడ్డెక్కడం కూడా జరిగింది. అయితే ఇక్కడ సొల్యూషన్ ఏంటనంటే నిపుణుల ప్రకారం నిజమైన పరిష్కారం కావాలంటే యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ని నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే కుక్కలకి స్టెరిలైజేషన్ చేయాలి, రెబీస్ వ్యాధి రాకుండా వ్యాక్సినేషన్ వేయించాలి. అదేవిధంగా రూల్స్ ప్రకారం అడాప్షన్ చేసుకోవాలి, ఫీడింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనుషుల ప్రాణభద్రతను కూడా కాపాడాలి, జంతువుల యొక్క హక్కులను కూడా గౌరవించాలి. ఇది మనందరి బాధ్యత. మీరేమనుకుంటున్నారు? వీధి కుక్కలను షెల్టరైజ్ చేయడం బెటరా లేదంటే వీధుల్లోనే వదిలేయడం బెటరా? మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి.